ఇదేం వానబ్బా ఆగట్లేదు. ఆకపోతే ఏటే ఇక్కడే పడుకో, తెల్లారాకెళ్ళచ్చు. తెల్లారేదాకానా? అమ్మో! ఏ తప్ప? తప్పని కాదు, తప్పు జరిగిపోద్దేమోనని. ఏంటి జరిగేది? పడుకో. బొజ్జు నాన్న. నువ్వొచ్చావేటి? నువ్వు ఇక్కడేనా? ఎదవాలోచన లేకుండా ఉంటే పక్కనే పడుకున్న బుద్ధి పక్కదారులు తొక్కదే. తొక్కకుండా మడికట్టు కూర్చుంటుందా? ఒక మగాడు ఒక ఆడది ఒకటే గది, చెవుమంటూ సలిగాలి, పైన వానసెనుకు, లోన వయసు పులుపు, మాట మాట పెరిగి మనసు మనసు సెమ్మసెక్కలాడుకుంటే అమ్మో బయట తలెత్తుకు ఎలా తిరిగేదయ్యా? ఏటిది? అదేనే మనసు మనసు ఎట్ట సెమ్మసెక్కలాడుకుంటాయో చూద్దామని. అట చూడమాకయ్యా, ఇట ఏడిగాలి తగిలితే మరి డేంజర్ అయిపోద్ది. ఏటా నవ్వు? ఏదో భయపడి వాటేసుకున్నట్టు. ఉరువే మేఘం కురవదంటారు, ఆ సామెత తెలిసేట నీకు? అంటే ఏటి? నేను ఉత్త ఉరుము, మనసులో ఏమి లేదనా? గుండె చూడు ఎలా లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుందో. అందుకే బయట వాన కూడా తగ్గిపోయింది. ఇగో ఇక ఇంటికి దయచేయి. నాకు సీకటంటే భయం. సాంబయ్య 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 కొంపలు అంటుకున్నాయ్యా. మీ బామ్మర్ది గోవింద్ గారు గూడెంలోకి వచ్చి నాన్న గొడవ చేస్తున్నాడయ్యా. మామూలు పిలవగానే వచ్చేస్తారంటే ఆ ద్రౌపది లాంటి మహామతివతికే గుడ్డలెక్కితే గానీ ఆ దేవుడు దిగిరాలేదు. గోవిందు, కృష్ణమూర్తిని నువ్వు చూపించడం కాదరా, నీకు ఏకంగా కృష్ణ జన్మస్థానమే చూపిస్తాను. ఆడ కూర్చుని వదిలేస్తా. నువ్వు వెళ్ళా సాంబయ్యతో నా కొడుకు నాకు ఇచ్చేయమని చెప్పు, లేదా అర్జెంట్ గా 1000 రూపాయలు ఇవ్వను. పువ్వు లాంటి ఆడి చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తే ఎదవేషాలన్నీ వేసి అది చచ్చేదాకా వదలలేదు. గ్రహచారం బాగుండి నీకు ఉరి శిక్ష పడకుండా చేసి బంగారంలో నీ బిడ్డనాడు సాగుతుంటే దొంగరాస్కెల్, ఇప్పుడు ఆ బిడ్డ నీకు కావాల్సి వచ్చిందట్రా. వదిలే దాన్ని, వదిలే. చూడు నమస్తే బావగారు. మర్యాదగా వదిలేసి నా కొడుకు నాకు ఇచ్చే. వదులుతావా విడిపించుకోమంటావా? 1000 రూపాయలు ఇచ్చి విడిపించుకో. ఉన్నాయో వడ్డీతో సహా వసూలు చేసుకోండి. ఏంటి సాంబయ్య, మళ్ళీ గోవింద్ గారు ఏదో గొడవ చేస్తున్నట్ట? నీ బావమద్దు కదా అని ఊరుకుంటున్నా, లేకపోతే ఈ పాటికి జైల్లో దోశ. ఆ సెల్లు చచ్చిపోయిన రోజున ఆ బంధం తెగిపోయింది. మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి. 69, 70, 71. ఇప్పుడు ఆ డబ్బాలు ఎందుకు తీస్తున్నావు? కొట్టుకి ఎంతుందో, పెళ్లికి ఎంతుందో, చదువుకి ఎంతుందో సూతనానయ్యా. అవును, మళ్ళీ ఆ గోవిందగాడి గొడవేటి? ఏముంది, మామూలే, డబ్బు కక్కుర్తి. ఇన్నాళ్ళు పాతకి పరక్కి గడ్డి గరిచేవాడు ఇప్పుడు నా కొడుకుని ఇస్తావా 1000 రూపాయలు ఇస్తావా అంటూ కొత్త పాట మొదలు పెట్టాడు. కలితే అబ్బా, చదువుకి 20 రూపాయలు తగ్గింది, ఎందులోంచి తీసమంటావు? చదువుకు తగ్గటం ఏంటే? శారదమ్మ ఉత్తరం రాసిందయ్యా. ఇందాక గుర్తురాలేదా? ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడైనా గుర్తొచ్చినందుకు సంతోషించు. ఇంత ముఖ్యమైన ఉత్తరం వస్తే ఎక్కడా చోట్లేనట్టు అక్కడ పెట్టుకునేది. నా సవితి రాసిన ఉత్తరమైనా గుండెలో పెట్టి దాచినందుకు సంతోషించి బొగ్గ మీద సిటికేయాల్సింది పోయి తీర్లు బుర్లును. ఇట్లా చెమటకి అత్తరాలన్నీ అలుక్కుపోతే ఎట్టగా చదివేది? బాగుంటే పెద్ద చదివేసినట్టు. నీ పెళ్ళం రాసిన ఉత్తరం చదివి పెట్టడానికైనా నన్ను చేసుకోవయ్యా. అట చూడమోకయ్యా, చదువుకి ఆటకి 300 కావాలటయ్యా.
ఎప్పటికి కావాలంట? తొందరగానే నువ్వు రేపే బయలుదేరాలి. కొంచెం వీలు చూసుకుని నేను అలాగేలేరా టైం ఉందిగా. పోతే కన్యాదాతకు పంచలు, పెళ్లి ఆ, కొడుకు అదేనండి, కన్యాదాతకు పంచులు. అది మీకు ఏం నచ్చుతాయో చెప్తే తీసుకొద్దామని. నాకు నచ్చడం ఏమిట్రా? శారదకి అమ్మా నాన్న ముందు వెనక ఎవ్వరు లేరు కదండి. మీరే కదా పీటల మీద కూర్చుని పెళ్లి జరిపించాల్సింది. అలాగేలేరా.